మనకి ఎన్ని తుపాకులుంటే ఏం లాభం బావారు? ఆ రవిగాడు ఇంకా పోలీసులకు దొరకనే లేదంట. ఎప్పుడు మన కంపెనీలు ముంచేస్తాడో ఏమో మాయగారోడు అర్జమ్మాట. చిచ్చి, వాడు ఇంకా ఈ చుట్టుపక్కల ఎందుకుంటాడు? పోలీసు వాళ్ళు నోటీస్ వినలేదు. ఆ రవిగాడిని పట్టించిన వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తారు. వాడు మళ్ళీ తిరిగి వచ్చాడా? వచ్చాడండి. ఎవరు అది? మీకోసం ఈయన వచ్చారండి. ఈయనండి భగత్ సింగ్ బహదూర్, బాంబే. ఓ, ఇందాక మనకు టెలిఫోన్ చేశారు కదా. ఇంకే ఆయనే సార్. వారికి ఇంకా ఇక్కడే తగలంట. ఎల్లమట్లాడి ఎల్లు చూడు బ్రహ్మాండం బారు. మరి సార్, నువ్వు వెళ్ళరా నలమహారాజ. బ్రహ్మాండం బొంబాయి నుంచి దొంగ నోట్ల వ్యాపారంగా నిజమని వాళ్ళ ఏజెంట్ని పంపిస్తున్నాడుగా. బహుశా అవన్ రైతుగా ఆడేయుడు. చూడు, నువ్వు వెళ్ళి వెంటనే ఆయన పంపించు. ఇదిగో, ఎవరు వచ్చినా సరే నాకు తెలుసుగా. భగత్ సింగ్ బహదూర్, రామ్ రామ్ सरदार यार, सिकंदर जलंधर सरदार రండి రండి కూర్చోండి. यार जलंधर, दरवाजा बंद करो, दरवाजा बंद करो. बहुत रहस्य, बहुत रहस्य. రవి, రవి కాదు. ఏనాడు నా చిట్టి చెల్లి నీ పాపిష్టి చేతుల్లో చచ్చిపోయిందో ఆనాడే ఈ రవి కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు నీ ముందు నిలిచింది నీ పాలిటి మృత్యుదేవత. నీచుడా, అన్యాయంగా నన్ను జైలుకు పంపి నీ కామ వ్యాపారంతో కలకాలం కులుకుదామనుకున్నావు కదూ. నిన్ను కడితేస్తానికి ఈనాడు జైలు నుంచి తప్పించుకొని వచ్చాను. ఈనాటితో నీ శరీరానికి నీ ప్రాణానికి రుణం తీరిపోయింది. సాగు. నీ దరిద్ర ప్రాణం కోసం ఇంత దడదలాడిపోతున్నాను. ప్రాణం కంటే పవిత్రమైన మానం కోసం పరితపిస్తూ ఇక్కడ ప్రాణత్యాగం చేసిన పుణ్యస్త్రీలను గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నాగేశ్వర అక్కడ కవరా సార్ గారు? ఇంకో కప్పు. ముందు చెప్పు. పైన బొంబాయి గారితో మాట్లాడుతున్నారు సారు. ఎలా ఉంటాడు? చెప్పు చెప్పు. గడ్డం, మీసం, తలపాగ ఇవన్నీ ఉంటాయండి. అయితే రవి ఉండాలి. అమ్ముడాను రవిగాడే. చూడు, బాగా చూడు. ఇదే నీ ఆఖరి చూపు. కంటికి కనపడ్డ ఆడదాన్నల్లా కామోద్రేకంతో కన్ను గీసి కాని పనులు చేయించడానికి కారణభూతాలైన నీ రెండు కళ్ళను శాశ్వతంగా మూసేస్తాను. ఇదే నీకు మొదటి శిక్ష. ఎక్కడ చూడలేదు సార్. ఒకసారి ఆదాయం తయారవుతాడు. రవి ఆగు. ఆగడానికి వీలేదు ఇన్స్పెక్టర్. తెరవు రవి. ముందు రవిని పట్టుకోవాలి. గాయపడ్డ హంతకుడు దేనికంటే తగ్గిస్తాను. కమెంట్ చేశాను.
భయపడకమ్మా, నేను దొంగని కాదమ్మా. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను కాపాడమ్మా. అమ్మా అమ్మా. నాయన అమ్మా, కన్న బిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి ముచ్చుకొని పాపిస్తుంది. అమ్మా, నేను కూడా కన్న తల్లిని పోగొట్టుకున్న దౌర్భాగ్యున్నే అమ్మా. రాణి, హలో మిస్టర్ రాజేంద్ర. హలో ఇన్స్పెక్టర్. ఏంటిలా వచ్చారు? ఒక ఖైదీ మీ కాంపౌండ్ దూకి ఇంట్లోకి వచ్చాడు, అందువల్ల మీ ఇల్లు సెట్ చేస్తున్నట్టారా? కమాన్ క్యారీ లోపల సెట్ చేస్తారు. రాణి, ఇతన్ని చూస్తే నేరస్తుల్లా కనిపించడం లేదమ్మా. పోనీ నా కోసం కరుణించు. ఇవి చేతులు కావమ్మా. తిరిగి చూడవా. Now, man, carry on. అబ్బే, ఇక్కడికి ఎవరూ రాలేదు బాబు. అలాగమ్మా. ఇంకా చూడండి. నోనో, మీ అమ్మగారే అలా చెప్తున్నప్పుడు ఇంకెందుకండి. కమా. మిస్టర్ రాజేంద్ర, మీకు చాలా శ్రమ ఇచ్చాను. ఇందులో శ్రమే ఉంది. న్యాయం కోసం ప్రభుత్వంతో సహకరించడం ప్రజలందరూ ధర్మం. అఫ్కోర్స్ దేనికైనా మంచిది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బాబు. అలాగే. ఎవరమ్మా ఇతను? రాణి, రాణి, ఎంత తప్పు పని చేశావు. ఒక దోషిని దాచడమే కాకుండా నా గౌరవానికి కూడా భంగం కలిగించావు. నిరపరాధినున్నాడు, నమ్మాను, కాపాడమని ప్రార్థించాడు, కాదని లేకపోయాను. క్షమించండి. ఏమైనా సరే ఇతన్ని పోలీసులకు అప్పగించవలసింది. రాజేంద్ర, నా మాట విను నాయన. ఇలాగే ఇతను తల్లి లేని పిల్లవాడు. కాస్త కనికరించు నాయన. ఏమిటమ్మా ఇది? రాజేంద్ర, ఆదిలో నిన్ను చూసినప్పుడు నాలో ఎలాంటి ప్రేమ కలిగిందో, ఈనాడు ఇతన్ని చూసినప్పుడు కూడా అలాంటి ప్రేమ కలిగింది. నా కోసమైనా ఇతన్ని రక్షించు. తమ్ముడు, నీకు తల్లి లేదని విన్నాను. నేను నీలాంటి అభాగ్యుడు. ఇదిగో, మనిద్దరి మధ్య కన్న తల్లిగా నిలిచి కరుణ చూపని ఈ మాతృదేవత సాక్షిగా చెప్తున్నాను, నేను ఏ నేరం చేయలేదు. ఒక్క రక్తమే పంచుకుంటిమని ఒక్కరైనా ఎరుగకయే, ఒక్కటై కలసి ప్రవహించును ఆ హృదయ నదులు, అది ఏవో. తనువులు దూరము చేయగలరు ఏ తగిన వారలైనా, మనసులు దూరము చేయగలర ఈ మహిలో ఎవరైనా. అయ్యో పాపం తల్లి బిడ్డలకు ఆది తీయడబాట. ఫస్ట్ ఏమో మీ నాన్నగారి దగ్గర నేను కాకినాడలో ప్రవేశించాను సార్. కాకినాడలో 2 years తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్. వైజాగ్ 2 years, వైజాగ్ 2 years, టీపీగూడు 1.5 year ఉంటుంది సార్. 1 year 6 months విజయవాడ, మొత్తం 7 years సార్.